ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి భావ ప్రకటన స్వేచ్ఛను హరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మీడియా గొంతు నొక్కేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన గురించి, ఆయన విధి విధానాల గురించి, ఆయన వైఖరి గురించి ఎన్నో అనాలిసిస్ వీడియోస్ చేస్తున్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సిఎస్ రావు గారు ఆంధ్రప్రదేశ్లో అసలు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ రకంగా ఉంది, అక్కడ ప్రజలకు ఎటువంటి అన్యాయం జరుగుతుంది, అసలు ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయి, ఇలా రకరకాల అంశాల మీద తనదైన శైలిలో విశ్లేషణ చేస్తున్న నేపథ్యంలో రీసెంట్గా ఒక వీడియో చేయాల్సి వచ్చింది. ఆ వీడియో చేసిన నెపానికి ఈరోజు 41A కింద నోటీసులు ఇవ్వడానికి ఆయనకి పోలీసులు అంటే కడప జిల్లా నుంచి హైదరాబాద్కి చేరుకొని హైదరాబాద్లో తెలంగాణ పోలీసుల సహాయ సహకారాలు లేకుండానే ఇంటికొచ్చి ఇంటి దగ్గర వారిని భయభ్రాంతులకు గురి చేసేలాగా వీళ్ళు ప్రవర్తించారు. అసలు ఏం జరిగింది అనే విషయాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ రిపోర్టర్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగిందనే అంశాల గురించి సార్ మాటల్లోనే తెలుసుకుందాం. సార్ హాయ్ సార్, ఏంటి సార్ అసలు ఏం జరిగింది? మనం రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి, ఆయన విధి విధానాల గురించి, ఆయన చేస్తున్నటువంటి అరాచకాల గురించి, అలాగే ఆయన పాలనలో ఎంతోమంది జరిగినటువంటి అన్యాయాల గురించి, పథకాల గురించి, రకరకాల అంశాల గురించి మనం రోజు వీడియోలు చేస్తూనే ఉన్నాం, విశ్లేషణ చేస్తూ ఉన్నాం. కొన్ని ఆయనకి మీరు సపోర్టుగా చెప్పారు, జరుగుతున్నటువంటి వాస్తవాలను బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మీరు చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటి, పోలీసులు మీ దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చింది? 41A కింద మీకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు మీ ఇంటికి పోలీసులు వచ్చి ఏం చేశారంటే ఏం చెప్తారు సార్? సో వాళ్ళ ఉదయం వాళ్ళు వచ్చి ఏం చేశారు అనే దాన్ని మనం చెప్పుకునే పోయే ముందు ఇంట్రొడక్షన్లో చెప్పావు, భయం, వాళ్ళు భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారని. సో ఇలాంటి వాళ్ళకి భయపడితే కనుక ఇంత దూరం రాను నేను. 26 years నా జర్నలిజం కెరీర్, 3 దశాబ్దాల ఆల్మోస్ట్. ఇక్కడ ఈ కొన్ని ప్రయాణాలు చాలా హార్డ్ ప్రయాణాలు కూడా చేశాను నేను. 2 times నా మీద అత్యాయత్నం ప్రయత్నం చేశారు గుంటూరులో. కావాలంటే ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన పోలీసులు, నోటీసులు ఇవ్వడానికి వచ్చినటువంటి పోలీసులు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. గుంటూరుకి వెళ్ళి, నేను గుంటూరులో ఒక ప్రముఖ పత్రికలో పనిచేసేటప్పుడు 2 సార్లు అత్యాయత్నం ఎందుకు జరిగింది అనేది తెలుసుకుంటే నేను సమాజం కోసం ఎంత సాహసానికి అయినా దిగుతాను అనేది వాళ్ళకి స్పష్టత వస్తుంది. 1. 2, జగన్మోహన్ రెడ్డికి అనుకూలమా వ్యతిరేకమా, చంద్రబాబు నాయుడుకి అనుకూలమా వ్యతిరేకమా అనేది అసలు నా మైండ్లో ఉండదు. సమాజానికి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేస్తామని చెప్పారు, ఏం చేస్తున్నారు, ఇదే ఉంటుంది అంతే తప్ప మైండ్లో ఎప్పుడు కూడా వ్యక్తిగా ఒక వ్యక్తిని చూసి లేకపోతే వ్యక్తి మీద ద్వేషం ఇది ఉండదు. ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం నేను చెప్తాను. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి 2018లో పాదయాత్రకి వెళ్ళేటప్పుడు సీనియర్ జర్నలిస్ట్ని, ఛానల్స్ హెడ్ని పిలిచారు. నేను ఒక ఛానల్కి అప్పుడు హెడ్గా ఉన్నాను. నన్ను కూడా ఆహ్వానిస్తే నేను వెళ్ళాను. ఓకే, నేను వెళ్ళి ఆయనతో ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి తోటి 1.5 hour ఇంటరాక్ట్ అయ్యాం మేము. ఆ 1.5 hourలో కూడా నాతోటి ఎక్కువ ఆయన మాట్లాడాడు. ఓకే, ఆ రోజు నేను అనుకున్నాను, ఒక ఆయన చెప్పిన మాటలు ఈ మొత్తం కుళ్ళిపోయినటువంటి సమాజాన్ని, కుళ్ళిపోయినటువంటి రాజకీయాన్ని, వ్యవస్థల్ని నేను మొత్తంగా గాడిలో పెట్టాలి, నా లక్ష్యం అదేను, అందుకే అన్నా మీ అందరి సపోర్ట్ కావాలి అని చెప్పి ఆయన తనదైనటువంటి శైలిలో చెప్పినప్పుడు నేను రియల్గా ఫీల్ అయ్యింది. ఏం ఫీల్ అయ్యాను అనేది నేను చెప్పడం కాదు, నా కొలీగ్ మహా టీవీలో అజిత ఉంది, నా కొలీగ్. ఆ రోజు నేనేం చెప్పాను ఆ అమ్మాయి కంటే, వీళ్ళు ఎవరైతే పోలీసులు వచ్చారో, లేదంటే ఎవరైతే సందీప్ రెడ్డి అనే ఒక అతను నా మీద రెక్కీ చేసి నా ఇంటికి పోలీసులు నేరుగా వచ్చేలా చేశాడో, ఆ సందీప్ రెడ్డి పోయి అజిత దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. ఓకే, అంటే నేను వన్ సైడా లేకపోతే సమాజం సైడా అనేది స్పష్టత రావాలంటే ఆ సందీప్ రెడ్డి అనే అతను, నేను మాట్లాడు ఆ అజిత అనేటువంటి జర్నలిస్ట్ ఉన్నారు, సాక్షిలో కూడా పనిచేసింది అమ్మాయి, సాక్షిలో కూడా పనిచేసింది నా కొలీగు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తోటి ఇంటరాక్ట్ అయిన తర్వాత నేను ఏమన్నాను సమాజం కోసం అనేది ఆ అమ్మాయిని అడిగితే, ఆమెతో ఏమన్నాను నేను రివీల్ చేయను. అమ్మాయి దగ్గరికి పోతే ఈ సాహసం చేసేటువంటి ఈ సందీప్ రెడ్డి అనేటువంటి, అసలు ఎవరు సార్ సందీప్ రెడ్డి వ్యక్తి, అసలు ఎవరు ఈ సందీప్ రెడ్డి? ఆయన మీ మీద రెక్కి పెట్టడానికి కారణం ఏంటి సార్? అసలు
ఇప్పుడు సందీప్ రెడ్డి అనే అతని మీద నేను అనుమానం వ్యక్తం చేస్తూ కేసు పెట్టచ్చు, కానీ నేను అతనిలాగా నేను చేతగాని వాళ్ళలాగా నేను చెయ్యను. ఎందుకంటే నేను జర్నలిస్ట్, నేను సమాజం కోసం ఆలోచిస్తా. ఈ సందీప్ రెడ్డా లేకపోతే ఇంకొక రెడ్డి అని నేను ఆలోచించను. ఈ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవాళ మార్నింగ్ వచ్చినటువంటి సమాచారం వరకు అసలు వితౌట్ నా ఇంటికి వచ్చేసి, నా అపార్ట్మెంట్కి వచ్చేసి, నేను రెంట్కుంటున్నటువంటి అపార్ట్మెంట్కి వచ్చేసి నేరుగా కారు వచ్చేసి అసలు వాచ్మెన్ కూడా తెలియకుండా, వాచ్మెన్ అడగకుండా, వాచ్మెన్ ఎవరు సార్ మీరు అంటే లోపలికి వచ్చి కార్ పార్కింగ్ చేసేసి మీరు ఎవరు సార్ అంటే నేను సిఎస్ రావు దగ్గర 1503కి వెళ్ళిపోవాలి మేము అని చెప్పారు. అంటే దీని వెనక ఎంత రెక్కీ జరిగి ఉండాలి? అసలు మీ ఇంటి అడ్రస్ కానీ అసలు మీరు అక్కడ ఉంటున్నారనే సమాచారం ఎవరు ఇచ్చారు సార్? అసలు అదే ఇప్పుడు నేరుగా 503కి వచ్చారంటే సరే, ఒకవేళ మొబైల్ ట్రేస్ అవుట్ చేసి ఒకవేళ వచ్చినా కానీ ఆ లొకేషన్ చూపిస్తుంది. బట్ 503 ఫ్లాట్ నెంబర్ అనేది ఎలా తెలుస్తుంది అని అంటే ఖచ్చితంగా దీని వెనక రెక్కీ జరిగి ఉంటుంది అని చెప్పి ఒక అనుమానం కలిగింది. ఇది పోలీసులు వచ్చి మా ఇంటికి వచ్చి అడావుడి చేసి నాకు నోటీస్ ఇచ్చి వెళ్ళిన తర్వాత అసలు వీళ్ళు ఎలా వచ్చారు అనే దాని మీద నేను కొంత నా ఫ్రెండ్స్ కానీ నా కొలీగ్స్ కానీ ఉన్నటువంటి నా సర్కిల్లో కానీ నేను ఎంక్వైరీ చేస్తే సందీప్ రెడ్డి అనేటువంటి ఒక చీడపురుగు, సమాజానికి చీడపురుగు అంటాను. ఎందుకంటే ఒక సమాజం కోసం జర్నలిజం చేస్తున్నటువంటి వ్యక్తి మీద రెక్కీ నిర్వహించి ఆంధ్రప్రదేశ్ పోలీసులకి అడ్రస్ చెప్పినటువంటి ఈ సందీప్ రెడ్డి సమాజానికి చీడపురుగు అని అంటాను. ఎందుకనంటే నిజంగా నీకు సమాజం పట్ల బాధ్యత ఉంటే నువ్వు నన్ను అడగాలి, అవును నువ్వు ఇన్ఫార్మర్వా లేదంటే పోలీస్ ఇన్ఫార్మర్వా చెప్పాలి. అతను పోలీస్ ఇన్ఫార్మరా లేదంటే నువ్వు సమాజానికి చెడుపురు అనేది తెలుసుకోవాలి. ఒకటి. రెండు, సరే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతారు, ఇన్ఫార్మర్స్ని పెట్టుకుంటుంటారు, ఇన్ఫార్మర్స్ ద్వారా తెలుసుకుంటుంటారు, ఇదంతా ఓకే. ఎందుకంటే నేను నా జర్నలిజం కెరీర్లో నేను నల్లమల ఫారెస్ట్కి దాదాపు 3-4 సార్లు వెళ్ళాను నక్సలైట్ ఇంటర్వ్యూకి. అసలు ఏ టైంలో వెళ్ళాను తెలుసా? ఒకవైపు ఫైరింగ్ జరుగుతుంది, ఒకవైపు ఫైరింగ్ జరుగుతున్న సమయంలో నేను 2 days నల్లమల ఫారెస్ట్లో 2 days 3 days ఉండి ఇంటర్వ్యూలు చేసేవాడిని, పత్రికకి రిపోర్టింగ్ చేసేవాడిని. ఇవాళ డీజీపీ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఐజీ క్యాడర్లో ఉండేటువంటి కానీ, డిఐజీ క్యాడర్లో ఉండేటువంటి వాళ్ళకి కానీ ఎవరినైనా కొంతమందిని అడిగితే తెలుస్తుంది నా ప్రొఫైల్ ఏంటి అనేది. ఆ రోజు నేను ఎర్రగొండపాలెం, ఈ సందీప్ రెడ్డికి తెలుసో తెలీదో, జూనియర్ అనుకుంటా, ఎర్రగొండపాలెం దగ్గర 4 పోలీసులు కిడ్నాప్ చేసి తీసుకెళ్తే ఆ రోజున సాహసోపేతమైన రిపోర్టింగ్ చేసి ఆ 4 పోలీసుని క్షేమంగా బయటకు వచ్చేటట్టు మేము చేసేవాళ్ళు లేదో ఆ రోజు డీజీపీ ఎవరైతే ఉన్నారో ఆయన అడిగితే ఈ సందీప్ రెడ్డి చెప్తాడు, లేదా ఇవాళ నా ఇంటికి వచ్చినటువంటి పోలీసులు చెప్తారు నా ప్రొఫైల్ ఏంటి, నేను ఏ విధంగా తెగించి రిపోర్టింగ్ చేస్తానని. తర్వాత నేను ఎంత నిజాయితీగా ఎంత తెగించి జర్నలిజం చేస్తాను సమాజం కోసం అనేది ఆ రోజు నా ప్రకాశం గుంటూరు జిల్లాలో ఉండేటువంటి ఎస్పీలను కనుక కనుక్కుంటే చెప్తారు. ఇప్పుడు ఏ ఇయర్లో 98 to 2004 ఈ పీరియడ్లో ఉన్నటువంటి ఎస్పీలను కానీ డీజీపీలను కానీ కనుక్కుంటే ఈ సందీప్ రెడ్డి అనే అతను కానీ, లేదా సీఎం ఆఫీస్లో ఏదో ఈ కేసుని మానిటరింగ్ చేస్తున్నారని చెప్పేటువంటి వాళ్ళకి కానీ ప్రొఫైల్ ఏదో తెలుస్తుంది. ఒకటి. రెండు, జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర కానీ, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కవరేజ్ కానీ నేను చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు మీకోసం యాత్రని కవర్ చేశాను నేను. తర్వాత అప్పటికి ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చున్నా. అంతకు ముందు చూస్తే రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు, రాజశేఖర రెడ్డి బస్ యాత్ర చేసినప్పుడు వీళ్ళకి తెలిసి ఉండదు, ఆ కవరేజ్ నేను చేశా. అప్పుడు నేను ఇన్ఛార్జిగా ఉన్నా కోస్తా ఏరియాకి, ఒక పేపర్కి, ప్రముఖ పత్రికకి, నేను వార్తా పేపర్కి ఇన్ఛార్జిగా ఉన్నా. నేను కవర్ చేశా. రాజశేఖర రెడ్డి తోటి 5:30కి ఎర్లీ మార్నింగ్ 5:30కి నా ఇంటరాక్షన్ ఉండేది. ఆ జిల్లాలో ఉండేటువంటి డీసీసీ ప్రెసిడెంట్లు వస్తే నన్ను పరిచయం చేసి ఆయన రాబోయే రోజుల్లో ఏ విధంగా మీరు కోఆర్డినేట్ చేసి చేసుకోండి అని చెప్పేవాళ్ళు. అంటే నా నిజాయితీని రాజశేఖర రెడ్డి గుర్తించాడు. ఈ సందీప్ రెడ్డి ఎవరండి? కొన్ని జగన్మోహన్ రెడ్డి సీఎం ఆఫీస్ నుంచి చెప్తాడా? చెప్పడు. జగన్మోహన్ రెడ్డి చెప్తాడు సీఎం ఆఫీస్ నుంచి చెప్తాడని చెప్తారు. సరే ఓకే, సరే నా నిజాయితీ గురించి నేను చెప్పుకునే దానికన్నా కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఈ సందీప్ రెడ్డి అతను. తర్వాత ఇప్పుడు ఈ పోలీసులు వచ్చారు మార్నింగ్. వచ్చినటువంటి తీరు కనుక చూస్తే మనము మామూలు వాళ్ళు అయితే నిజంగానే భయపడతారు. కొత్తగా జర్నలిజం చేసేవాళ్ళు కానీ, లేదంటే మామూలు వాళ్ళు అయితే నిజంగానే భయపడతారు వాళ్ళు చేసినటువంటి హడావుడికి. ఇప్పుడు నేను ఉంటుంది రెంట్ ఇల్లు. వీళ్ళు వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఏం జరిగింది అని చెప్పి వస్తారు కదా. ఆ రెంట్కు
ఇచ్చినటువంటి ఓనరు మనల్ని ఉంచుతాడా? ఇమ్మీడియట్గా ఖాళీ ఉంచుతాడా? కనీస పరిజ్ఞానం ఉండాలి కదా, కనీస పరిజ్ఞానం ఉండదు కదా. ఎవరైతే పంపించారో వాళ్ళకి కనీస పరిజ్ఞానం. అసలు ఇంత హడావిడి చేయాల్సిన అవసరం, హడావిడి చేయాల్సిన అవసరమే లేదు. న్యాయబద్ధంగా ఇప్పుడు నాకు ఫోన్ చేసినా లేదు నాకు నోటీస్ పంపించినా నేను రిప్లై ఇస్తా న్యాయబద్ధంగా. మనం పరారు కాదు కదా, మనం గజదొంగలం కాదు కదా, మనమేం ప్రైవేట్ సైన్యాన్ని నడిపేటువంటి ఒక గూండాలం అయితే కాదు కదా, ఒక డెకాయిట్స్ అయితే కాదు కదా. ఒక బాధ్యతాయుతమైనటువంటి జర్నలిజాన్ని నమ్ముకొని 26 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి ప్రొఫైల్ ఉంది. ఇది ఏమీ తెలుసుకోకుండా వాళ్ళు వచ్చేసి అసలు కనీసం ఇక్కడ ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, నాకు నేను పేపర్లో పనిచేసేటప్పుడు బళ్ళమాంబ అని ఒక ఆమె గురించి న్యూస్ రాశారు, మా రిపోర్టర్ రాశారు. నా దగ్గర 583 మంది ఉండేవాళ్ళు అప్పుడు. సరే ఒక రిపోర్టర్ రాస్తే దానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి కాబట్టి చెక్ చేసి నేను పంపిస్తాను. అల్టిమేట్గా లీగల్ నోటీస్ అని దానికి ఏమైనా ఫర్దర్గా ఏమైనా వచ్చినా కానీ ఇన్ఛార్జ్గా నేను ఉన్నా కానీ నేను చూసుకుంటాను. ఆ రోజు న్యూస్ రాసినప్పుడు ఆమె భక్తులు మా మనోభావాలు దెబ్బతిని మా స్వామీజీ న్యూస్ రాశారు కాబట్టి అని చెప్పి కనీసం 70 మంది నోటీసులు పంపించారు. వివిధ జిల్లాల నుంచి, దేశాల నుంచి కూడా, సింగపూర్ నుంచి కూడా పంపించారు. అసలు భక్తులకి ఈ సంబంధం ఏంటి? న్యూస్ రాసిన ఆమె మీద అని నేను కోర్టులో చెప్తే చాలా కోర్టులు రిజెక్ట్ చేసాయి. అసలు కేసు తీసుకోవాలి, దాన్ని తీసుకోకపోతే చీరాల కోర్టు తీసుకొని వాదించి తర్వాత కొట్టేసింది. ఇప్పుడు ఇదే సంఘటన నేను దాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, ఇప్పుడు నేను వీడియో చేసింది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేలు పిలుస్తున్నారు, వాళ్ళ గ్రాఫ్ గురించి ప్రస్తావిస్తున్నారు. ఆ సందర్భంగా ఒక ఎమ్మెల్యే రివర్స్ అయ్యారు, నీ గ్రాఫ్ బాగుందంటే నీ గ్రాఫ్ బాగుందని చెప్పి ఎదురు తిరిగారు. ఆ నేపథ్యంలో మాట పెరిగింది. అక్కడ ఉన్నటువంటి సుబ్బారెడ్డి వాళ్ళు సర్ది చెప్పారు. ఇది మనం చేసినటువంటి వీడియో. అంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం, మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారంగా మనం వీడియో చేస్తాం. దాంట్లో ఎంత వాస్తవం ఉందనేది కూడా మీరైన సైడ్లో విశ్లేషణ చేస్తారు. ఇలా వార్త రాస్తున్నారు, ఇలా బయటికి వస్తూ ఉంది, ఇది నిజమనే అయితే మనం నమ్మాల్సిన అవసరం లేదు, అలాగే అబద్ధం అనేది మనం కొట్టిపాయాల్సిన అవసరం లేదు. దానికి కూడా విశ్వసనీయ సమాచారం మేరకని చెప్పాం. కొన్ని సందర్భాల్లో మనకి ఉన్నటువంటి సోర్స్ కూడా తప్పు కావచ్చు, దానికి పద్ధతులు ఉన్నాయి. రిజైండర్ ఇవ్వటము, లేదంటే లీగల్గా ఏదైనా నోటీసులు ఇవ్వటం, ఇవన్నీ పద్ధతులు ఉన్నాయి, చాలా పద్ధతులు ఉన్నాయి. కానీ నేరుగా పోలీసులు ఇంటికి వచ్చి 41A నోటీస్ ఇవ్వడం అనేది నా 26 సంవత్సరాల జర్నలిజం చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. సార్ అసలు వాళ్ళు మీ ఇంటికి రాగానే మీకు ఏమనిపించింది? అసలు మీ కుటుంబ సభ్యులు ఏమనుకున్నారు? సో నేను ఇంటికి రాగానే నేను పేపర్ చదువుకుంటున్నాను. పేపర్ చదువుకొని వాళ్ళు ఏంటి, ఏమున్నాయి, ఏం జరిగింది అనేది చదువుతున్నా. వాళ్ళ పేపర్ కూడా చదువుతున్నా, వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ పేపర్ కూడా ఉంటుంది, అన్ని పేపర్లతో వాళ్ళ పేపర్ కూడా ఉంటుంది. అన్నీ చదువుతున్నట్టు సడన్గా వచ్చేసి మేము కడప పోలీసులు మీకు నోటీస్ సర్వ్ చేయాలి అని. నోటీస్ దేనికి సర్వ్ చేస్తారు, ఎందుకు సర్వ్ చేస్తారు, ఏంటి అని అడిగితే ముందు మీరు నోటీస్ తీసుకొని తర్వాత చెప్తా ఉంటారు. నోటీస్ ఇచ్చే ముందు చెప్పాలి కదా, ఎందుకు నోటీస్ ఇస్తున్నారు చెప్పాలి కదా అని అంటే, మీరు ముందు నోటీస్ తీసుకొని సార్ మేము చెప్పాం. మీరుంది హైదరాబాద్లో, వాళ్ళు వచ్చింది కడప నుంచి. ఇక్కడ తెలంగాణ పోలీసులతో మీ ఇంటికి రావాల్సిన అవసరం ఉంటుంది. ఒకటే అక్కడ జరిగిన కన్వర్జేషన్ ఏంటంటే, వచ్చిన తర్వాత మీరు నాకు పోలీసులని ఎలా తెలుస్తుంది నాకు అని అడిగాను. మీ ఐడి కార్డులు ఉన్నాయా? ఐడి కార్డు చూపించారు. చూపించిన తర్వాత నేను అవి స్క్రీన్ షాట్లు తీసుకున్న తర్వాత ఇవి నేను ఒరిజినల్ అని ఎలా నమ్మాలి, ఇది ఫేక్ కాదే నేను నమ్మాలి, నాకు ఎందుకు అనుమానం వస్తుందంటే అది కూడా చెప్పాను. ఒక 4 days బ్యాక్ ఏపీసీఐడి పోలీసులు అని చెప్పేసి ఐడి కార్డు చూపించి ఒక ఇండస్ట్రియలిస్ట్ని కిడ్నాప్ చేశారు, 10 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఆ తర్వాత సైబరాబాద్ పోలీసులు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఫేక్ ఏపీసీఐడి పోలీసులు అని చెప్పి తేల్చారు, ఆ కిడ్నాప్ చేశారు. ఆ సంఘటన జరిగి 4 రోజులు అవుతుంది. సో ఇప్పుడు మీరు ఫేకా ఒరిజినల్ అని నేను ఎట్లా తెలుసుకోవాలి అని చెప్పంటే, మీరు ఎంక్వైరీ చేసుకొని నోటీస్ అయితే తీసుకోవాల్సిందే అని చెప్పి పట్టుబట్టారు. పట్టుబట్టిన తర్వాత నేను అసలు మీరు డైరెక్ట్గా ఇళ్ళకి రావడం ఏంటండి, మీరు వచ్చేటప్పుడు అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లేదా తెలంగాణ పోలీసులు ఉంటారు, వాళ్ళ పర్మిషన్లోకి వచ్చి వాళ్ళ పర్మిషన్ లేకుండా మీరు మీతో పాటు నేను రావాలన్నా లేదంటే మీరు నోటీస్ తీసుకోవాలన్నా ఇది కరెక్టేనా అని అడిగితే, మొత్తం మీద వాళ్ళు కొద్దిసేపు చిన్న ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఒప్పుకున్నారు, తెలంగాణ పోలీసులు తీసుకొస్తామని చెప్పి వెళ్ళారు. వెళ్తూ కొంతమంది పోలీసుల్ని కింద నాకు ఒక కానిస్టేబుల్ ఇద్దరు కాపులో పెట్టారు, నేను ఎక్కడికన్నా పారిపోతానే ఉందండి విచిత్రంగా. సో ఈ అడవుడు చూసి చుట్టుపక్కల జనం అంతా వచ్చారు. ఆ తర్వాత ఒక అరగంటకు మళ్ళీ తెలంగాణ పోలీసులు తీసుకొని వాళ్ళు ఒక 7-8 మంది, వీళ్ళు ఒక 4, మొత్తం 10 మంది వచ్చేటప్పటికి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏదో నేరం జరిగిపోయింది అక్కడ అని చెప్పేసి
వాళ్ళు చెప్పుకోవడం, ఆడకు రావటం ఇవన్నీ చూసాం.